వాహనం ఇంజన్ ను కాపాడాల్సిన ఇంజన్ ఆయిల్ ఇప్పుడు అదే ఇంజన్ కు శత్రువుగా మారుతోందా? బ్రాండెడ్ కంపెనీల పేర్లతో విక్రయిస్తోన్న ఇంజన్ ఆయిల్ ఒరిజినల్ కాదా? విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నడుస్తోన్న నకిలీ ఇంజన్ ఆయిల్ దందా వెనుక అసలు కథ వేరే ఉందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇవి విజయవాడ కొత్త ఆటోనగర్ లో కనిపించిన దృశ్యాలు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాడిన ఇంజన్ ఆయిల్ ని భారీ డ్రమ్ముల్లో నిల్వ చేసి బాయిలర్ లో మరిగిస్తున్నారు. ఆ తర్వాత మరోసారి శుద్ధి పేరుతో ప్రాసెసింగ్ చేస్తున్నారు. చూడటానికి ఇది సాధారణ పరిశ్రమలా కనిపించినా ఇక్కడ జరుగుతున్న ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వాడిన ఇంజన్ ఆయిల్ ను సేకరించి ఇక్కడికి తీసుకువస్తున్నారు. అనంతరం ప్రత్యేక ప్రక్రియ ద్వారా మళ్లీ కొత్త ఆయిల్ గా తయారు చేసి భారీ డ్రమ్ముల్లో నింపి విజయవాడ, కృష్ణా జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసైకిల్ చేసిన ఈ ఆయిల్ ఎక్కడికి వెళ్తోంది, ఎవరి చేతుల్లోకి చేరుతోంది అనే ప్రశ్నలకు సమాధానం వెతికిన టీవీ9 బృందానికి మరో షాకింగ్ విషయం తెలిసింది. రీసైకిల్ చేసిన ఆయిల్ ను ఆటోనగర్ లోని ఓ గోదాంకు తరలిస్తున్నట్టుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా గోదాం బయట ఎవరూ కనిపించలేదు. తలుపులు మూసి ఉన్నాయి. కానీ లోపల మాత్రం వందల సంఖ్యలో ఆయిల్ డబ్బాలు, ప్యాకింగ్ మెటీరియల్, ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలిన ప్యాకెట్లు కనిపించాయి. రీసైకిల్ చేసిన ఆయిల్ ను ఇక్కడ బ్రాండెడ్ ఇంజన్ ఆయిల్ లా ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ ఆయిల్ వ్యవహారంపై ఆటోనగర్ లోని కొందరు మెకానిక్లను ప్రశ్నించగా ఇటీవల కాలంలో నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయాలు గణనీయంగా పెరిగాయని చెప్తున్నారు. నకిలీ ఇంజన్ ఆయిల్ వాడితే ఇంజన్ జీవితకాలం తగ్గిపోతుందని, ఇంజన్ వేడెక్కడం, పిస్టన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మతులు తప్పవంటున్నారు మెకానిక్లు. ఈ మధ్యకాలంలో వచ్చే ఇంజన్ ఆయిల్ ఏ బండిది అని నమ్మలేకపోతున్నాం. ఏ ఆయిల్ ఏది బాగుంటుందని నమ్మలేకపోతున్నాం. మేమైతే బండి వాళ్ళని తెచ్చుకోమన్నాము, వాళ్ళు బ్రాండెడ్ ఉన్న చోట తెచ్చుకోమన్నాము. అయితే నకిలీ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. మామూలుగా పట్టుకుని తెలిసిపోద్దండి, మాకు జిగురుతనం తెలిసిపోద్ది. అదే పిచ్చి ఆయిల్ అయితే సౌండ్ మారిపోద్ది. ఇది మామూలు ఇంజన్ సౌండ్ వచ్చేస్తుంది. పాతగా కొనుక్కెళ్ళి తయారు చేస్తున్నారు గార్డెనర్లో, లాల్గూడ అని ఇవన్నీ ఉన్నాయి. మనం అయితే కరెక్ట్గా చెప్పలేం. నకిలీ ఆయిల్ వ్యవహారం కారణంగా వాహనదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మార్కెట్లో లభిస్తున్న ఆయిల్లో ఏది ఒరిజినల్, ఏది నకిలీ అన్నది గుర్తించడం కష్టంగా మారిందని వాహన యజమానులు చెప్తున్నారు. గతంలో ఇంజన్ 10,000 కిలోమీటర్ల వరకు బాగానే ఉండేదని, ఇప్పుడు 6-7,000 కిలోమీటర్లకే పనితీరు తగ్గిపోతుందని అంటున్నారు. పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. నేను మొన్న రీసెంట్గా నా బండికి ఇంజన్ ఆయిల్ మార్పించాను కార్కి. ఆ 10,000 కిలోమీటర్స్ తిరగాల్సింది 8,000 తిరిగిన దగ్గర ఇంజన్ నాయిస్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల మా బండి యొక్క లైఫ్ అనేది పడిపోతుంది. అసలు బయట ఇంజన్ ఆయిల్ కొనాలి అంటే అసలు కొనిన తర్వాత ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది తెలుసుకోలేకపోతున్నాం. దానివల్ల గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకోవాల్సి అనుకుంటున్నాం. లీటర్ ఇంజన్ ఆయిల్ కు 300 రూపాయల నుంచి 700 వరకు ధరలు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యతపై ఎలాంటి హామీ లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీ వాడు 400 రూపాయలు 400, 350, 450 తీసుకున్నాడు. మరి క్వాలిటీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మైలేజ్ కూడా రావట్లేదు అన్నాడు బాబు. మరి అది అవును నమ్ముతున్నారండి. మరి అది ఎక్కడ ఎట్లా మాకైతే మెకానిక్ తప్ప మనకేం తెలియదండి. అది విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయిస్తున్న మాఫియాపై ప్రభుత్వం సంబంధిత శాఖల తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.